పరిశుద్ధ గ్రంథంలో పాపములు అని తెలియపరుస్తూ వ్రాయబడిన లేఖనాలను మనము నేర్చుకుంటున్నాం. ఏ ఏ పనులు పాపములు, భూమి మీద ఉన్న మనుషులు చేసే పనులలో ఏ పనులు పాపములు, ఏ మనస్సు పాపము, ఏ క్రియలు పాపము, ఏ స్వభావం పాపము, ఏ ప్రవర్తన పాపము అని మనము నేర్చుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాం దేవుని యొక్క సహాయంతో. అయితే మనం చూసినప్పుడు గత వారము రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు 8వ అధ్యాయంలో శరీరానుసారమైన మనస్సు ఏమని రాయబడింది? పాపము అని రాయబడింది. శరీరానుసారమైన మనస్సు ఏంటి? పాపము. ఎవరిలో శరీరానుసారమైన మనస్సు ఉంటుందో వారు దేవుని దృష్టికి పాపులు. మరి దేవుని దృష్టికి ఎవరండి? పాపులు. దేవునికి స్తోత్రం. కాబట్టి శరీరానుసారమైన మనస్సుతో శరీరానుసారులుగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో ఈ భూమి మీద వారందరూ పాపులు, దేవుని దృష్టికి పాపులుగా కనబడుతూ ఉన్నారు. ఆ పాపాలను బట్టి ఎప్పటికప్పుడే దేవుడు ప్రతిఫలం వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాలి, మనలో శరీరానుసారమైన మనస్సు ఉండకూడదు. అదే 8వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12-13. శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ముందురు గాని ఆత్మచేత శరీర కార్యాలను చంపిన ఎడల జీవించెదరు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారై ఉన్నారు అని రాయబడి, అంటే మరణము వస్తుంది. ఖచ్చితంగా శరీరానుసారమైన ప్రవర్తన పాపము కాబట్టి ఆ శరీరానుసారమైన ప్రవర్తనకు ఏమొస్తుందట? మరణము వస్తుంది అని దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారమైన ప్రవర్తన, శరీరానుసారమైన స్వభావం, శరీరానుసారమైన క్రియలు ఉండడానికి వీల్లేదు. అవన్నీ ఏంటి? పాపములు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ఆ విధానము అంతా కూడా పాపం. కాబట్టి మనలో ఆ శరీరానుసారమైనటువంటి ప్రవర్తన కానీ మనస్సు కానీ ఉండడానికి వీలు. ప్రవర్తన అయినా, స్వభావమైనా, క్రియలైనా, నడవడికైనా, మాటలైనా అన్నీ కూడా ఒకవేళ శరీరానుసారంగా ఉంటున్నాయి అంటే ఖచ్చితంగా వాడి లోపల ఉన్న మనస్సు ఏ మనస్సుగా ఉంది? శరీరానుసారమైన మనస్సుగా ఉన్నది. శరీరానుసారమైన మనస్సు వానికి ఉన్నప్పుడే ఖచ్చితంగా వాడి స్వభావం, వాడి క్రియలు, వాడి ప్రవర్తన, వాడి నడవడిక, వాడి మాటలు, వాడి యొక్క ప్రతీదీ కూడా శరీరానుసారంగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఏమవ్వాలి? శరీరానుసారమైన మనస్సు మారాలి. శరీరానుసారమైన మనస్సు ఎలా మారాలి? ఆత్మానుసారమైన మనస్సుగా మారాలి. వాక్యంలో ఏముంటుంది? మనస్సు మారి రూపాంతరము చెందుడి అని ఉంటుంది వాక్యంలో. ఏమవ్వాలి? మనస్సు మారి ఏం చేయాలి? రూపాంతరం చెందాలి. అంటే ఏ మనస్సు ఎలా మారాలి? శరీరానుసారమైన మనస్సు ఎలా మారాలి? ఆత్మానుసారంగా మారి రూపాంతరం చెందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు, మనం శరీరానుసారులు, మన శరీర స్వభావం కలిగిన వారు, మనం శరీరానుసారమైన ప్రవర్తన కలిగిన వారు, మనం శరీరానుసారమైన క్రియలు కలిగిన వారు ఒకప్పుడు. కానీ మనం తర్వాత ఎలా మారాలి? రూపాంతరం చెందాలి. ఎలాగా? ఆత్మానుసారమైన మనస్సు పొందుకోవాలి, ఆత్మానుసారులుగా మారాలి, ఆత్మానుసారమైన ప్రవర్తన, ఆత్మానుసారమైన స్వభావం, ఆత్మానుసారమైన క్రియలు, ఆత్మానుసారమైన నడవడిక, ఆత్మానుసారమైనటువంటి జీవితం మనలో ఉండాలి. అదే రూపాంతరం చెందడం అంటే. అదేంటి? రూపాంతరము చెందడం అంటే అదే. ఎప్పుడైతే మనం అలా మారుతామో అప్పుడు మనం ఏం చూస్తాం? జీవాన్ని చూస్తాము. ఇప్పుడు ఒకవేళ మనం అలాగా మనస్సు మారి రూపాంతరం చెందకపోతే ఏం చూస్తాం? మరణాన్ని చూస్తాము. ఏం చూస్తాం? మరణాన్ని చూస్తాము.
కాబట్టి శరీరానుసారమైన మనస్సు పాపం, శరీరానుసారమైన ప్రవర్తన పాపం. సౌలుకి అభిషేకం జరిగిన తర్వాత అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, కొత్త మనస్సు అతనికి ఇవ్వబడిను అని ఉంటుంది. ఏంటండి, అతని నెత్తి మీద తైలం పోసిన తర్వాత దేవుని ఆత్మ అతని మీదకి బలంగా దిగి వచ్చిన తర్వాత అక్కడ రాయబడి ఉంటాం మాట, కొత్త మనస్సు అతనికి వచ్చెను. కాబట్టి ఏ మనసు రావాలి మనకి? కొత్త మనసు. కొత్త మనసు అంటే ఏంటి? ఆత్మానుసారమైన మనస్సు. కొత్త మనసు అంటే ఏంటి? ఆత్మానుసారమైన మనస్సు. పాత మనస్సు ఏంటి? శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు ఏమవ్వాలి? పూర్తిగా రూపాంతరం చెందాలి. ఆ మనస్సు పూర్తిగా మారిపోయి రూపాంతరం చెందాలి. కొత్త మనస్సు రావాలి, ఆత్మానుసారమైన మనస్సు రావాలి. అప్పుడే జీవాన్ని చూడగలుగుతాం. అప్పుడే ఏం చూడగలుగుతాం? జీవాన్ని చూడగలుగుతాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన మనస్సు మారాలి. ఒకవేళ ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు చూస్తూ ఉంటే వారు క్రైస్తవ్యాన్ని ప్రారంభించి క్రైస్తవులుగా జీవించడం అనేది చాలా సంవత్సరాలుగానే జరుగుతూ ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితమే క్రైస్తవులుగా మారడం, చాలా సంవత్సరాల క్రితమే బాప్తిసం తీసుకోవడం, చాలా సంవత్సరాల క్రితమే చర్చిలకు వెళ్ళడం, చాలా సంవత్సరాల క్రితమే భక్తులుగా, విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా జీవించడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ మనస్సు మారి రూపాంతరం చెందడం అనేది చాలామందిలో జరగటం లేదు. పాత మనస్సు పోయి కొత్త మనస్సు రావటం లేదు. మనస్సు మారి రూపాంతరం చెందటం లేదు. శరీరానుసారమైన మనస్సు మారి ఆత్మానుసారమైన మనస్సుగా రూపాంతరం చెందట్లేదు. శరీరానుసారమైన ప్రవర్తన పోయి ఆత్మానుసారమైన ప్రవర్తన రావటం లేదు. శరీరానుసారమైన క్రియలు పోయి ఆత్మానుసారమైన క్రియలు రావటం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి భక్తులు అంటే చాలా సంవత్సరాల నుంచి భక్తులు. వీళ్ళందరూ ఎవరు దేవుని దృష్టికి? పాపులు. వీళ్ళందరూ ఎవరండి? పాపులు. వీళ్ళందరూ కూడా చావవలసిన వారై ఉన్నారు. వీళ్ళందరూ మరణించవలసిన వారై ఉన్నారు. వీళ్ళందరూ నరకానికి పోవలసిన వారై ఉన్నారు. వీళ్ళెవ్వరూ కూడా పరలోకంలో అడుగుపెట్టే అవకాశం ఏ మాత్రము దేవుడు ఇవ్వడు ఎవరికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఏమవ్వాలి? ఖచ్చితంగా ఆ పాపం మనలో ఉండడానికి వీల్లేదు. ఇక్కడ రాయబడిన కొన్ని మాటలు 7వ అధ్యాయంలో ఉంటాయి. అవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒకసారి చూడండి. మనం ముందుకు వెళ్ళే లోపల చూద్దాం. ఒకసారి 7వ అధ్యాయం 7 నుంచి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7 నుంచి. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తెరిచి చదవబడుతున్న లేఖనాలను జాగ్రత్తగా పరిశీలనగా చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ 7వ అధ్యాయములో రాయబడిన మాటలు, 7వ వచనం నుంచి రాయబడిన మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు అన్న సంగతి మనము తెలుసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. చూడండి, ఇక్కడ నాకు 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 అని అంటున్నాడు కదా. ఎవరు ఆయన?
అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ అంటున్నాడు 8వ వచనంలో, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతుని. దేవునికి స్తోత్రం కలుగును. ఏంటంటే ఇక్కడ పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని ఇక్కడ పాపము అనే చోట మనం అందాక అపవాది అని పెట్టుకుందాం. పాపము అనే మాట ఎక్కడ కనబడుతుందో అక్కడ అపవాది అని పెట్టుకుందాం. ఎందుకంటే పాపము మొదటి నుండి పాపం చేయవాడు ఎవరు? అపవాది. మన చేత మొదటి నుండి పాపం చేయిస్తున్నవాడు ఎవరు? అపవాది. మనల్ని పాపులుగా మార్చేస్తున్నవాడు ఎవరు? అపవాది. పాపానికి రావాల్సిన జీతమైన మరణాన్ని మనం అనుభవించేలాగా మనల్ని మోసపుచ్చి మన చేత అనేక రూపాలుగా పాపాలు చేయిస్తున్నవాడు ఎవరు? అపవాది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నా యందు ఏం చేస్తున్నాడు? సకలమైన దురాశలు కలగజేయుడు అనేది జరుగుచున్నది. దేవునికి స్తోత్రం. 11వ వచనంలో, ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపము దేన్ని బేస్ చేసుకుంటుందంటే ఆజ్ఞను బేస్ చేసుకుంటుంది. ఆజ్ఞ ఎవరిచ్చారు మనకి? లేదంటే ఆజ్ఞలు ఎవరిచ్చారు మనకి? దేవుడిచ్చాడు. ఆజ్ఞలను అతిక్రమించడము పాపమన్న సంగతి ఎవరికి తెలుసు? అపవాదికి తెలుసు. ఆజ్ఞను అతిక్రమించడం అనేదే పాపమని అపవాదికి తెలుసు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అనేది మనకు తెలియట్లేదు. కానీ ఒకవేళ తెలిసినా సరే, ఆజ్ఞను అతిక్రమించడమే పాపమని మనకు తెలిసినా సరే, ఆ ఆజ్ఞాతిక్రమమైన పాపాలు ఎన్నో మనం చేస్తూ ఉన్నాము. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అన్న సంగతి అపవాది గుర్తించి మన చేత ఆజ్ఞలను అతిక్రమింపజేస్తూ ఉంటున్నాడు. మనల్ని మోసపుచ్చి వాడి తంత్రాలను బట్టి, వాడి మోసాలను బట్టి, వాడి వ్యూహాలను బట్టి, వాడి యొక్క రకరకాల ప్రేరేపణలతో, రకరకాలైన మనుషుల ద్వారా, రకరకాలైన విధానాల్లో మనల్ని మోసం చేసి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞలను అతిక్రమించేలాగా చేస్తున్నాడు. ఆజ్ఞలను అతిక్రమించేలాగా చేస్తే ఆ ఆజ్ఞలు అతిక్రమించినప్పుడల్లా అవే పాపములు. ఆ ఆజ్ఞలు అతిక్రమించినప్పుడల్లా పాపములుగా అవి మారిపోయి మన అకౌంట్లో ఎన్నో పాపాలు అలాగా ఉంటాయి. ఆ పాపాలన్నిటికీ తగిన జీతము మనము అనుభవించవలసిందే. దుష్టుడు నిన్ను మోసం చేసి నీ చేత పాపము చేయించాడు అన్న సంగతి దేవుడికి తెలుసు. చూడండి, ఆ రోజు ఆదాము అవ్వల్ని దుష్టుడే పాము రూపంలో వచ్చి మోసం చేసి అబద్ధం చెప్పి వాళ్ళ చేత ఆజ్ఞాతిక్రమమైన పాపం చేయించాడు అన్న సంగతి దేవుడికి తెలీదా? తెలుసు. అయినా సరే మొట్టమొదటిగా ఆ పాపము చేసినటువంటి ఆ యొక్క ఆదాముకు, హవ్వకు, ఆ తర్వాత పాముకు ఏం చేశాడు? శిక్ష విధించాడు. చూడండి, ఆ రోజు పాముకు శిక్ష వచ్చింది, ఆదాముకు శిక్ష వచ్చింది, అవ్వకు శిక్ష వచ్చింది. కానీ ఇంతకీ అపవాదికి శిక్ష వచ్చిందా? ఎవడొచ్చాడని రాయబడింది? సాతాను అని రాయబడి. పాము రూపంలో వచ్చినవాడు ఎవడు? పాములోకి దూరి వచ్చినవాడు ఎవడు? సాతానుడు. ఆ రోజు సాతానుకి శిక్ష వచ్చిందా? కానీ ఇంతకీ పాపం చేయించిన వాడు ఎవడు? సాతాను. పాము శపించబడ్డానికి కారకుడు ఎవరు? సాతాను. ఆదాము శపించబడ్డానికి కారకుడెవడు? అవ్వ శపించబడ్డానికి కారకుడెవడు? సాతాను. కానీ ఆ రోజు ఎవరికి శిక్ష రాలేదు? సాతానుకు శిక్ష రాలేదు. ఎందుకంటే వాడికి శిక్ష ఉంది, కానీ ఆ శిక్షకి ఇంకా టైము ఉన్నది. మన శిక్షలకే టైం లేదు. మనం ఆజ్ఞాతిక్రమైన పాపములు చేసిన వెంటనే శిక్ష దేవుడి దగ్గర నుంచి బయలుదేరి మన జీవితంలో మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆజ్ఞ అతిక్రమించేలాగా చేస్తూ ఉంటాడు, లేదంటే ఆజ్ఞలు అతిక్రమించేలాగా చేస్తూ ఉంటాడు. మనల్ని మోసపుచ్చి మనం దేవుని ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేసేలాగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు మనం చదివినప్పుడు
మనకేమో అర్థమవుతుందంటే ఇందులో, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. చూడండి, అక్కడ అపవాది ఆజ్ఞను హేతువు చేసుకుని పలానా ఆజ్ఞ ఉంది, ఈ ఆజ్ఞను అతిక్రమించేలాగా నేను చేస్తే, ఆ ఆజ్ఞను వాడు అతిక్రమిస్తే వాడు పాపం చేసినట్లు అయిపోతుంది కదా అని వాడు వచ్చి ఏం చేస్తాడు, మనల్ని మోసం చేసి మన చేత పాపములు చేయిస్తాడు. అక్కడ రాయబడింది చూడండి, అక్కడ ఏలయనగా 11వ వచనంలో, ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. ఆజ్ఞను హేతువు చేసుకుని, ఆజ్ఞ చూడండి, ఆజ్ఞలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ధర్మశాస్త్ర కాలం నుంచి ఉన్నాయంట. ధర్మశాస్త్ర కాలానికి ముందు ఆజ్ఞలు లేవా? ఆదాము దగ్గర నుంచి చూస్తున్నాం ఆజ్ఞలు. మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం? ఆదాము దగ్గర నుంచి మనం చూస్తున్నాం. చూడండి, ఆదాము అవ్వలు ఉన్న కాలంలో ధర్మశాస్త్రం ఉందా? లేదు. కానీ ఆదాము అవ్వల కాలంలో ఏమున్నాయి? ఆజ్ఞ ఉన్నది. ఏంటి ఆజ్ఞ? ఆ పండు తినవద్దు అన్న ఆజ్ఞ ఉంది. ఆ పండు తినవద్దు, తింటే మీరు చస్తారు అని ఆ ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తే ఏ శిక్ష వస్తుందో కూడా దేవుడు అక్కడ చెప్పాడు. అయితే దాన్ని బేస్ చేసుకుని ఆ పండు తింటే ఆజ్ఞాతిక్రమము, ఆ పండు తింటే ఆజ్ఞాతిక్రమమైన పాపము వీరు చేసినట్లు. కాబట్టి ఆ పండు తిన్నారంటే దేవుడు ఏ శిక్ష అయితే చెప్పాడో ఆ శిక్ష వీరు అనుభవిస్తారు. కాబట్టి నేను వీళ్ళ చేత పండు తినిపించేయాలి అని చెప్పి పాములోకి దూరి పాము మాట్లాడినట్టు మాట్లాడి వచ్చి అక్కడ అబద్ధం చెప్పి, మీరు చావనే చావరు, ఇది తింటే మీరు చావనే చావరు, ఇది తింటే మీ కళ్ళు తెరవబడతాయి, తినండి అని చెప్పి అబద్ధం చెప్తే ఏం చేశారు? వాళ్ళు తినేశారు. కాబట్టి ఆ రోజు వారిని మోసం చేసి వారి చేత పాపము చేయించాడు, వారు శిక్ష పొందుకునేలాగా చేశాడు. అదేవిధంగా ప్రతి మానవుడిని కూడా దేవుడి దగ్గర శిక్ష అనుభవించేలాగా వాడు మనుషులందరినీ ఆజ్ఞలు అతిక్రమింపజేసి మోసం చేసి, మనం ఆజ్ఞలను అతిక్రమించేలాగా చేసి, మనం పాపులం అయిపోయేలాగా చేసి, ఆ పాపానికి రావాల్సిన శిక్షను మనం అనుభవించేలాగా చేస్తున్నాడు. ఎవరు? దుష్టుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం చూడండి, ఆజ్ఞలు అనేవి లేకపోయినా మొదటి నుంచి ఆజ్ఞలు అనేవి ఉన్నాయి కదా. ధర్మశాస్త్రము దగ్గర నుంచి చాలా ఖండితమైనటువంటి ఆజ్ఞలు రావడం జరిగింది. అయితే అంతకుముందు నుంచి కూడా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, అంతకుముందు నుంచి కూడా పాపం ఉన్నది కదండి. ఆనాడు మరి హేబేలును చంపినప్పుడు కయీను దేవుడి దృష్టికి ఎలా కనబడ్డాడు? పాపిగా కనబడ్డాడు. అప్పటికి ఉందా ధర్మశాస్త్రం ఉందా? కానీ అతడు అప్పటికే పాపిగా ఎంచబడి దాని శిక్షను అనుభవించడం జరిగింది. నోవాహు కాలానికి వచ్చేటప్పటికి మనుషులందరూ కూడా ఎలాగ కనబడ్డారు? పాపులుగా కనబడ్డారు. మనుషులందరినీ దేవుడు శిక్షించాడు. ఎందుకు శిక్షించాడు? మనుషులందరిలో ఏముందని? పాపము ఉన్నది, నరుల చెడుతనము ఆయన దృష్టికి చాలా ఘోరంగా కనబడి, ఆ నరుల చెడుతనాన్ని బట్టి, ఆ మనుషుల పాపాలను బట్టి జలప్రళయాన్ని పంపించి దేవుడు ఆ మొత్తం అప్పటికి ఉన్న మనుషులందరినీ చంపేశాడు, కేవలం నోవాహు కుటుంబాన్ని తప్ప. అప్పటికి ధర్మశాస్త్రం ఉందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మొదటి నుంచి పాపం ఉన్నది. అందుకనే బైబిల్లో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నవాడు అని రాయబడి. మొదటి నుండి అంటే ఆదాము అవ్వల కాలం నుంచి కూడా, మొదటి నుండి ఏంటంటే ఆదాము అవ్వల కాలం నుంచి కూడా అపవాది ఏం చేయుచున్నాడు? పాపము చేయుచున్నాడు, పాపము చేయించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఆజ్ఞలను మనకు దేవుడిచ్చాడు. ఆ ఆజ్ఞలను అతిక్రమించేలాగా దుష్టుడు మోసం చేసి మనల్ని పడగొడుతూ ఉంటాడు. చదవండి 12 నుంచి. కాబట్టి ఆజ్ఞలు కూడా, లేదంటే ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది. ఉత్తమమైన ఆజ్ఞలు నాకు మరణం ఎలాగయ్యాయి? ఆజ్ఞలు మరణం ఇవ్వటం లేదు, ఆజ్ఞ అతిక్రమము మరణాన్ని ఇస్తుంది. ఆజ్ఞను అనుసరించిన జీవితం జీవాన్ని ఇస్తుంది. కానీ ఆజ్ఞను అతిక్రమించినటువంటి
జీవితము మరణాన్ని ఇస్తుంది. కాబట్టి ఆజ్ఞను అతిక్రమింపజేస్తున్నవాడు ఎవరు? మనల్ని మోసం చేసి మనం ఆజ్ఞను అతిక్రమించేలాగా చేస్తున్నవాడు ఎవరు? అపవాది. కాబట్టి వాడి తంత్రాలు మనకు తెలియాలి, వాడి వ్యూహాలు మనకు తెలియాలి, వాడి మోసాలు మనకు తెలియాలి, వాడి పన్నాగాలు మనకు తెలియాలి, వాడి ప్రేరేపణలు మనకు తెలియాలి, వాడి సంబంధులు ఎవరో వారు మనకు తెలియాలి. వారి సంబంధుల ద్వారా వాడు మన మీద అస్త్రాన్ని ప్రయోగించాడు అని మనకి తెలియాలి. వాడు మనల్ని మోసం చేసి మన చేత ఆజ్ఞాతిక్రమమైన పాపములు చేయించడానికి వచ్చినప్పుడల్లా మనం ఏం తెలుసుకోవాలి? అపవాది ప్లాను ఇక్కడ అమలవుతుంది. వచ్చిన వాడు అపవాది సంబంధి, లేదంటే వచ్చిన మనిషిలో అపవాది పనిచేస్తున్నాడు. ఈ సమయానికి వచ్చిన వాడు నా చేత ఈ పాపము చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే అది వాడి ప్రయత్నం కాదు, అపవాది వాడిలో ఉండి నా చేత ఈ పాపము చేయించడానికి ప్రేరేపణ చేస్తున్నాడు, వీడిని బలవంతం చేస్తున్నాడు. ఇవన్నీ మనకు తెలియాలి. అపవాది తంత్రాలు మనకు తెలియాలంటే మనలో ఏముండాలి? ఆత్మ ఉండాలి, జ్ఞానము ఉండాలి, తెలివి ఉండాలి, వివేచన ఉండాలి, వివేకం ఉండాలి, హృదయంలో వాక్యం ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే వాడి తంత్రాలు, వాడి మోసాలు, వాడి ప్రేరేపణలు, వాడి కుయుక్తులు, వాడి అన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒకవేళ ఆ జ్ఞానము, ఆ ఆత్మ, ఆ వివేకము, ఆ వివేచన మనలో లేకపోతే వాడు ఎప్పుడు మోసం చేసినా మనం మోసపోతాం. వాడు ఎన్నిసార్లు మనల్ని మోసం చేసినా మనం ఏమైపోతాం? మోసపోతానే ఉంటాము. ఆజ్ఞలు అతిక్రమించేస్తానే ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఏ మాత్రము కూడా మనం పడిపోవడానికి వీల్లేదు. చాలా జ్ఞానం ఉండాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానము కలిగి ఉండండి, వివేచన కలిగి ఉండండి, వివేకం కలిగి ఉండండి, మెలకువ కలిగి ఉండండి, తెలివి కలిగి ఉండండి, ఇలాంటి మాటలన్నీ ఎందుకు చెప్పాడు? ఇందుకే అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. అపవాదికి చోటివ్వకుడి అని రాయబడింది. అపవాదికి చోటివ్వవద్దు, కానీ అపవాదిని ఎదిరించాలి. మన యొద్ద నుండి వాడు పారిపోయేలాగా వాడిని ఎదిరించాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అపవాది వచ్చి అపవాది అతన్ని మోసం చేసి అతని చేత యేసు చేత పాపం చేయించడానికి వచ్చినప్పుడల్లా అపవాదిని యేసు ఎలాగ ఎదిరించాడో, అపవాది యేసు దగ్గర నుంచి ఎలా పారిపోయాడో, అలాగ మనం కూడా ఆత్మ జ్ఞానముతో మనము కూడా యేసు వలె ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. అపవాది ఓడిపోవాలి, అపవాది పారిపోవాలి, అపవాది మన మీద విజయము సాధించకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేకపోతే ఖచ్చితంగా మనం మోసపోతాం. ఎన్నో ఆజ్ఞలు మనకున్న ఆజ్ఞలన్నీ మనము అతిక్రమించేలాగా అయిపోతాం. కాబట్టి ఉత్తమమైనది నాకు మరణమైన అట్లని రాదు, అయితే పాపం ఉత్తమైన దాని మూలంగా నాకు మరణమును కలగజేయచ్చు. పాపము లేదంటే అపవాది ఉత్తమమైన దాని మూలంగా అంటే ఆజ్ఞ మూలముగా నాకు మరణమును కలగజేయచ్చు. ఆజ్ఞ మూలముగా మనకి మరణము కలుగుతున్నది. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనకు మరణము వస్తున్నది. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. కాబట్టి ఆ విధంగా మన చేత పాపం చేయించి మరణం పొందేలాగా చేస్తున్నాడు. కలగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. నేను పౌలు అంటున్నాడు, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని నేను ఎరుగుదును. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని నేను ఎరిగినా సరే, ధర్మశాస్త్రము ఆజ్ఞలు ఆజ్ఞానుసారమైన జీవితము నాకు జీవాన్ని ఇస్తుందని నేను ఎరిగినా సరే, నాకు తెలిసినా సరే నేను పాపానికి అమ్మబడుచున్నాను. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పౌలు అంతటోడే చెప్తున్నాడు ఈ మాట.
పౌలు అంతటోడే ఆజ్ఞలు తెలుసు, ఆజ్ఞలు అతిక్రమిస్తే పాపమని తెలుసు, ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేస్తే మరణం వస్తుందని తెలుసు, ఆజ్ఞలు అతిక్రమించేలాగా మనం పాపం చేసేలాగా దుష్టుడు మన మీద దాడి చేసి మనల్ని మోసం చేసి మన చేత ఆజ్ఞాతిక్రమమైన పాపాలు చేయిస్తాడని తెలుసు. అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా సరే నేను పాపమునకు అమ్మబడి నేను పాపమునకు అమ్మబడి నేనేమవుతున్నాను? శరీర సంబంధిని అవుతున్నాను. పౌలంత గొప్ప భక్తుడే అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మన జీవితాల్లో మరి మనం ఇంకెంత పౌలంత గొప్ప భక్తుడే చెప్తున్నాడు అలాగని. దేవునికి స్తోత్రం. అంత మహాపరిశుద్ధుడే చెప్తున్నాడు, అంత దేవుడికి ఇష్టమైన సేవ చేసిన వాడే చెప్తున్నాడు, అంత వాక్య అవగాహన కలిగిన వాడే చెప్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని అంతటినీ చూడకుండా అప్పచెప్పేయగలిగినంత జ్ఞానము కలిగిన వాడే చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకముతో పరిశుద్ధాత్మ వరాలతో గొప్ప సేవకుడిగా పేరు సంపాదించిన వాడే చెప్తున్నాడు, నేను పాపమునకు అమ్మబడిపోతున్నాను. నాకు అన్నీ తెలుసు, అయినా సరే పాపానికి నేను అమ్మబడిపోతున్నాను. నాకు అన్నీ తెలుసు, అయినా సరే నేను శరీర సంబంధిని అయిపోతున్నాను. అంటే ఎంతటి వాడినైనా సరే మోసపుచ్చగలిగిన శక్తి ఎవరికున్నది? ఏర్పాటు చేయబడిన వారి సహితము మోసపోవుదురు అని రాయబడింది. ఎంత జ్ఞానము కలిగిన వారినైనా సరే పడగొట్టేయగలిగిన శక్తి అపవాదికి ఉన్నది. సొలొమోను ఎంత జ్ఞానం కలిగినవాడు, ఎంతో జ్ఞానం కలిగినవాడు. కానీ ఏమైపోయాడు? లాస్ట్కి వచ్చేటప్పటికి పడిపోయాడు, అతడు జారిపోయాడు, అతడు చెడిపోయాడు, అతడు పాపిగా మారిపోయాడు. ఎవరి వల్ల? భార్యలు అన్నాడు. కానీ భార్యలు ఎవరున్నారు? అపవాది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా, ఎంత జ్ఞానం మనలో ఉన్నా సరే వాడు మనల్ని మోసపుచ్చగలడు. వాడు మనల్ని మోసం చేయకుండా ఉండాలంటే వాడిలో ఉన్న జ్ఞానం కన్నా మనలో ఇంకా ఎక్కువ జ్ఞానము ఉండాలి. వాడిలో జ్ఞానము కన్నా మనలో ఇంకా ఎక్కువ జ్ఞానము ఉండాలి ఖచ్చితంగా. ఏమంటున్నాడు చదవండి. నేనేమవుతున్నాను? శరీర సంబంధినై ఉన్నాను. నేనేం చేస్తున్నానో నేను ఎరుగను. మంచి చెయ్యాలనుకుంటున్నాను, కానీ నేను చెడు చేసేస్తున్నాను. మంచోడిగా ఉండాలనుకుంటున్నాను, కానీ నేను చెడ్డవాడిగా ఉంటున్నాను. పాపము చేయకుండా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలనుకుంటున్నాను, కానీ కొన్నిసార్లు కొన్ని పాపాలు చేసేస్తున్నాను. నేను అలాగా చేస్తున్నది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు పాపము నివసించుచున్నది. నా యందు ఏమి నివసించున్నది? పాపము నివసించుచున్నది. ఎవరైనా ఎంతో పెద్ద అభిషేకం కలిగిన సేవకుడు కానీ అంటున్నాడు, నా యందు ఏమి నివసించున్నది? పాపము నివసించుచున్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. కలుగుచున్నది కానీ చేయగోరు మేలు చేయక కీడు చేయుచున్నాను. కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆజ్ఞను హేతువు చేసుకుని, ఆజ్ఞను ఆధారం చేసుకుని, ఆజ్ఞను బేస్ చేసుకుని ఆ ఆజ్ఞ అతిక్రమిస్తే మనం దేవుడి దృష్టికి పాపులం అయిపోతామని చెప్పి మన చేత దేవుడిచ్చిన ఆజ్ఞలను మనల్ని మోసం చేసి దుష్టుడు మన చేత ఆజ్ఞలు అతిక్రమించేలాగా చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు.
కాబట్టి ఎప్పటికప్పుడే మెలకువ కలిగి, జ్ఞానము కలిగి, లోబడి, దేవుడికి లోబడి, మనము వాడికి చోటు ఇవ్వకుండా, వాడి చేతుల్లో మోసపోకుండా మనం వాడిని ఎదిరించాలి. వాడు మనల్ని ఆజ్ఞాతిక్రమమైన పాపం చేయించడానికి వచ్చినప్పుడల్లా, ప్రయత్నం చేసినప్పుడల్లా మనం వాడిని ఏం చేయాలి? ఎదిరించాలి. వాడు మన యొద్ద నుండి పారిపోవాలి. వాడిని ఎదిరించాలంటే వచ్చిన వాడు అపవాదిని, పరిస్థితి అపవాది ఆధీనంలో ఉందని, మాట్లాడుతున్న మాటలు అపవాదివని, ప్రేరేపణ అపవాదిదని అన్నీ తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగి. ఒకానొక సమయంలో దావీదు మొత్తం జనాభా అందరినీ లెక్కించాలని సాతాను అతనిని ప్రేరేపించగా అని ఉంటుంది. సాతాను దావీదును ప్రేరేపించగా జనాలందరినీ లెక్క పెట్టమని అతడు అపవాది ప్రేరేపణకు లోబడిపోయాడు. ఆ ప్రేరేపణ ఎవరు కలగజేశారట? అపవాది కలగజేశాడని ఉంది అక్కడ. అపవాది ఆ ప్రేరేపణ కలగజేశాడన్న సంగతి దావీదు గ్రహించలేకపోయి వాడు లోపల పెట్టిన ప్రేరేపణ బట్టి ఏం చేశాడు? జనాభా లెక్కలు చేసేసాడు. మొత్తం అతని రాజ్యంలో ఉన్న మనుషులందరినీ లెక్కించడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ విధంగా జనాభా అందరినీ లెక్కించడం జరిగిందో, అది ఆ రోజు దేవుని దృష్టికి ఏమైంది? దావీదు విషయంలో పాపమైపోయింది. ఆ పాపానికి శిక్ష అనుభవించవలసి వచ్చింది. దావీదుతో పాటు దావీదు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ పాపానికి శిక్ష అనుభవించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. కుటుంబంలో ఒక్కడిని మోసం చేస్తాడు. కుటుంబంలో ఒక్క మనిషి చేత ఆజ్ఞాతిక్రమమైన పాపం చేస్తాడు. ఆ ఆజ్ఞాతిక్రమమైన పాపంతో ఆ ఒక్కడూ శిక్ష అనుభవించడమే కాదు, ఆ మనిషి యొక్క ఇంటివారు అందరూ కూడా శిక్ష అనుభవించేలాగా ఆ మనిషిని ఆ సమయంలో ఏం చేస్తాడు? వాడుకుంటాడు, లేదంటే పడగొట్టేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆజ్ఞల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆజ్ఞలన్నీ మనకు తెలిసి ఉండాలి. ఆజ్ఞల్ని అతిక్రమించడం అనేది ఎప్పుడూ జరగకుండా చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి. ఏ కారణం చేత మనం ఆజ్ఞను అతిక్రమించినా, కారణం ఏదైనా సరే అది దేవుడికి అవసరం లేదు. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపానికి రావాల్సిన శిక్ష అనుభవించవలసిందే. అది దావీదు అంతటోడైనా సరే, ఆదాము అంతటోడైనా సరే, సొలొమోను అంతటోడైనా సరే, ఎవడైనా సరే దాని శిక్షను వాడు అనుభవించవలసిందే. వాడు ఎంత పెద్ద సేవకుడైనా సేవకురాలైనా సరే వారు ఆ శిక్షను అనుభవించవలసిందే. వారు ఎంతో బలమైన ప్రార్థనాపరులైన ఆత్మపూర్ణులైన క్రైస్తవులైనా సరే వారు ఆ శిక్షను అనుభవించవలసిందే. ఎవ్వరూ తప్పించుకునే అవకాశము లేనేలేదు. కాబట్టి ఆజ్ఞల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆజ్ఞాతిక్రమమే పాపము. సరే చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13-14. రోమా 13. అల్లరితో కూడిన ఆటపాటలైనను ఏంటండి మత్తు లేకయు కామ విలాసము పోకిరి చేష్టలు లేకయు కలహములు మత్సరము లేకయు పగటియందు నడుచుకొనున్నట్లు నడుచుకుందుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అక్కడ రాయబడిన పనులన్నీ పాపములు. అంతకుముందు కూడా ఆ పనులు పాపములని కొన్ని చోట్ల మనకు కనబడుతున్నాయి, ఇక్కడ కూడా కనబడుతూ ఉన్నాయి. ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు అన్నీ కూడా దేవుని దృష్టికి ఏంటి? పాపములు. ఏ పనిలో అల్లరి ఉన్నదో ఆ పని ఏంటి? పాపము. ఏ పనిలో అల్లరితో కూడిన ఆటపాటలు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ ఏంటి? పాపములు. దేవునికి స్తోత్రం కలుగును. మన ఆత్మ అల్లరికి కర్త కాడు అని ఉంది. పరిశుద్ధాత్మదేవుడు అల్లరికి
కర్త కాదు, ఆయన సమాధానమునకే కర్త. కాబట్టి అల్లరి మనలో ఉందంటే ఖచ్చితంగా అక్కడ పనిచేస్తున్న ఆత్మ ఎవరని అర్థం? దురాత్మ, దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ పనిచేస్తే అల్లరి అక్కడ ఉండదు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండవు. దురాత్మ పనిచేస్తేనే అల్లరి, దురాత్మ పనిచేస్తేనే అల్లరితో కూడిన ఆటపాటలు. కాబట్టి ఆ అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటి? పాపములు. ఆ పాపానికి ఖచ్చితంగా ఎంతటి మనిషి అయినా సరే ఏమవ్వాల్సిందే? ఖచ్చితంగా వాడు శిక్ష అనుభవించవలసిందే. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తు ఏంటండి? మత్తుగా ప్రవర్తించడం, మత్తుగా మనం ఉండడం, మత్తు మనకి కలగజేసే లాంటి పదార్థాలు మనం తీసుకుని మత్తులంగా మనం అవి ఉంటే కనుక దేవుని దృష్టికి ఏంటి? పాపులము. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని దృష్టికి ఏమవుతాం? పాపులు. ఈనాడు మనం చూస్తుంటే ప్రపంచంలో ఈ మత్తు అనే దానికోసం ప్రజలు ఎంతోమంది ఎన్నో రకాలైన మెటీరియల్స్ని వాడుతున్నారు. దేనికోసం? మత్తు. మద్యాన్ని వాడుతున్నారు, లేదంటే గంజాయి వాడుతున్నారు, లేదంటే ఎన్నో రకాల డ్రగ్స్ ఉంటున్నాయి, ఆ డ్రగ్స్ వాడుతున్నారు, ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, టానిక్స్ వాడుతున్నారు. ఏం కావాలి వాళ్ళకి? మత్తు కావాలి. మత్తుగా వాళ్ళు మారడం, మత్తుగా వాళ్ళు ఉండడం, ఆ మత్తులో వాళ్ళు ఇచ్చేయడం అనేది వాళ్ళకి కావాలి. కాబట్టి ఆ మత్తు కోసం ఎన్నో రకాలైనటువంటి మెటీరియల్స్ని వాళ్ళు వాడుతున్నారు, తీసుకుంటున్నారు వాళ్ళ శరీరం లోపలికి. ఆ విధంగా మత్తులై ఉండడం దేవుని దృష్టికి ఏంటి? పాపము. అందుకనే మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అని రాయబడింది. మద్యముతో మత్తుగా ఉండడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రైస్తవులుగా మారిన వారు మద్యాన్ని సేవించడానికి వీల్లేదు. మద్యము సేవించడం దేవుని దృష్టికి పాపము. ద్రాక్షారసమైనను మద్యమైనను మీరు ముట్టడానికి వీల్లేదని ఇవన్నీ ఆజ్ఞ చాలా స్పష్టంగా. ఈనాడు క్రైస్తవులుగా ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా జీవిస్తూ చర్చిలకు వెళుతూ ప్రార్థనలు చేస్తూ మద్యముతో మత్తులుగా ఉంటున్న వారు ఎందరో ఉంటున్నారు. మద్యపానము చేస్తున్న వారు ఎందరో ఉంటున్నారు. కానీ వాళ్ళందరూ ఆ మద్యపానం చేసినప్పుడు దేవుని దృష్టికి ఏమవుతున్నారు? పాపులుగా ఉంటున్నారు. ఆ మద్యపానం చేసిన పాపం వారి మీద పనిచేస్తున్నది. వారి అకౌంట్లో ఆ మద్యాన్ని సేవించినప్పుడు వారు పాపిలుగా వారు కనబడుతూ వాళ్ళ గ్రంథంలో పాపం చేసినట్లుగా రాయబడి. కాబట్టి చివరికి వారు ఆ మద్యాన్ని సేవించడం వల్ల చివరికి ఏమవుతున్నారు? పాపులుగా ఉండి వాళ్ళు చనిపోతున్నారు. ఆ మద్యం తాగి 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 లివర్ అంతా కుళ్ళిపోయి శుభ్రంగా లోపల ఉన్నటువంటి అవయవాలు పాడైపోయి వాడు ఏమవుతాడు? చస్తాడు. వాడు చచ్చేటప్పటికి వాడు పాపిగా చచ్చాడు. మద్యం తాగి వాడు పాపిగా చనిపోయాడు. కాబట్టి వాడు ఎన్ని సంవత్సరాల క్రితం దేవుడు నమ్ముకున్నాడు అన్నది ఇంక దేవుడికి అనవసరం. ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడు అన్నది దేవుడికి అనవసరం. ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళాడు అన్నది ఇంక అన్నీ అనవసరం. వాడు నెల నెల ఎన్ని దశంభాగాలు, ఎంత దశంభాగం ఇచ్చాడు, ఇంక అన్నీ అనవసరం. వాడు చనిపోయేటప్పటికి మద్యాన్ని పానం చేసిన వాడిగా, మద్యపానం కలిగినటువంటి పాపిగా ఉన్నాడు. దానివల్ల వాడు చనిపోయాడు. వాడు వెంటనే ఎక్కడికి పోవాల్సిందే? నరకానికి పోవాల్సిందే. ఈనాడు దేవుడు నమ్ముకున్న వారు కూడా ఎందరో మద్యం సేవిస్తూ ఉంటున్నటువంటి వారు ఉన్నారు. దేవుడిని నమ్ముకుని దేవుని పిల్లలుగా మారి చర్చిలకు వెళ్తూ ప్రార్థనలు చేస్తూ దేవుడి వాక్యాన్ని చదువుతూ దేవుడి వాక్యాన్ని చేత్తో పట్టుకుని మందిరాలకు వెళుతూ మద్యాన్ని సేవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. డ్రగ్స్ వాడుతున్న వారు ఎందరో ఉన్నారు. రకరకాలైనటువంటి మత్తు పదార్థాలు వాడుతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా ఎందరో ఈ మత్తు పదార్థాలతో మత్తు జీవితాన్ని కలిగి జీవిస్తున్న వారు ఉన్నారు. వీళ్ళందరూ దేవుని దృష్టికి ఎవరు? పాపులు. శరీరంలో మత్తు పని చేసేలాగా మనము ఒకవేళ ఏదైనా పని చేస్తే ఆ పని ఏంటి? పాపము. ఆ పని ఏంటండి? పాపము. ఆ పాపానికి శిక్ష మరణము. పాపానికి శిక్ష ఏంటండి? మరణము. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, తాగి 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 క్రైస్తవుడే, అన్యుల కోసం మనకెందుకు, క్రైస్తవుడే
అయినా సరే తాగుడు అలవాటు మానలేదు. ఏమవ్వలేదండి? తాగుడు అలవాటు మానలేదు. తాగకుండా ఉండలేని బలహీనుడుగా ఉన్నాడో, లేదంటే ఏ కారణం చేత మరి తాగడం అనే పని మానలేదు. తాగుతూనే ఉన్నాడు. సడన్గా ఏదో ప్రమాదం జరిగింది, ఏదో యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే తాగి ఆ మత్తులోనే ఎవడో ఎలారీ కింద పడ్డాడు, చచ్చాడు. ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అవునా? నరకానికి వెళ్తాడు. లేదంటే తాగి శుభ్రంగా లోపల ఉన్న అవయవాలన్నీ పాడైపోయి శుభ్రంగా ఏమైపోయాడు? అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్ పాలైపోయి చాలా రోజులు బాధపడి చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్ళవలసిందే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మద్యముతో మత్తులుగా ఉండద్దు, ఏ మత్తు పదార్థాలను సేవించద్దు, ఏ మత్తు పదార్థాల ద్వారా మనకు మత్తు కలిగేలాగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. మత్తును కోరుకోకూడదు. మత్తులో దుర్వ్యాపారం ఉంది. మత్తు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు దేవుడి రాజ్యంలో స్థానాన్ని ఇవ్వదు. ఏంటండి? దేవుడి రాజ్యంలో స్థానాన్ని ఇవ్వదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనము మద్యంతో మత్తులుగా ఉండగా చదవండి. ఇంకా కామ విలాసము, కామాతురత, కామ విలాసము, లేదంటే ఇలాంటి మాటలు ఎన్నో కనబడుతున్నాయి. ఇవన్నీ ఏంటి? పాపము. కామపు కోరికలు, కామపు ఆశలు మనలో ఉండడం అనేది పాపము. ఏంటండి? మనలో పాపము. కామము అనేది మనలో ఉండడానికి వీల్లేదు. కామపు కోరికలు నువ్వు ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి నీ భార్య భర్త ఎవరైతే ఉన్నారో వారి మీద మాత్రమే కలిగి ఉండాలి తప్ప ఇంకా మనం ఏ మనుషుల మీద కామపు కోరికలు కలిగి ఉండడానికి వీల్లేదు. మోహపు చూపే పాపం. ఏంటండి? ఆ మనిషిని మోహపు చూపుతో చూస్తేనే అది పాపము. ఇంకా చేస్తే ఎంత పాపం అవుతుంది? ఏంటండి? చూస్తేనే పాపం, చేస్తే ఇంకా పెద్ద పాపము. దానికి శిక్ష దావీదంతటోడైనా సరే అనుభవించాడు. దానికి శిక్ష ఎంతటి వాడైనా సరే అనుభవించవలసిందే. కామ విలాసము, పోకిరీ చేష్టలు కూడా దేవుని దృష్టికి ఏంటి? పాపము. పోకిరీ చేష్టలు మనలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మనం పోకిరీ చేష్టలు చేయడానికి పోకిరీలం కాదు. మనం ఎవరు? ఆత్మ సంబంధులము, విశ్వాసులము. విశ్వాసానికి తగిన ఫలాలు ఉండాలి, మారు మనస్సుకు తగిన ఫలాలు ఉండాలి, ఆత్మకు తగిన ఫలాలు ఉండాలి, భక్తులకు తగిన ఫలాలు ఉండాలి. కాబట్టి పోకిరీ చేష్టలు కూడా ఏంటి? పాపమే దేవుడి దృష్టికి. కలహాలు ఉండడానికి వీల్లేదు. ఏముండడానికి వీల్లేదు? కలహాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులతో కలహాలు కలిగి ఉన్నామా అది పాపము. ఆ కలహాలను బట్టి మనం ఏమవుతాము? పాపులంగా కనబడతాము. ఆ కలహంలో తప్పు ఎవడది అన్నది దేవుడికి అనవసరం. ఆ కలహంలో నువ్వు కలహప్రియుడిగా ఉన్నావు, నువ్వు కలహాన్ని పెట్టుకుని ఉన్నావు. దెబ్బలాట. కలహం అంటే ఏంటి? దెబ్బలాడడం. కారణం ఏదైనా అవ్వచ్చు. నువ్వు ఏ మనిషితోనైనా సరే కలహము, దెబ్బలాట కలిగి ఉన్నావా? ఆ దెబ్బలాట ఆడుతున్నప్పుడు ఆ మనిషి ఆ దేవుడి దృష్టికి ఎలా కనబడుతున్నాడు? పాపిగా కనబడుతున్నాడు. వాడు ఆడైనా మగైనా ఎవరైనా సరే ఆ కలహం ఆడే సమయంలో ఆ మనిషి దేవుని దృష్టికి పాపి. ఆ మనిషి అత్తగారా కలహం ఆడుతుందా కోడల మీద? దేవుని దృష్టికి పాపి. ఆ మనిషి కోడల అత్తగారి మీద కలహం ఆడుతుందా? దేవుని దృష్టికి పాపి. లేదంటే మనిషి ఎవరైనా సరే కలహాలను బట్టి దేవుని దృష్టికి ఏమవుతున్నారు? పాపులవుతున్నారు. కాబట్టి మనలో కలహాలు, దెబ్బలాటలు ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఎవడైనా మనం కీడు చేసినా మనం ఏం చేయాలి? వాడితో కలహాలు పెట్టుకోవడం, వాడితో దెబ్బలాడడం అనేది చేయకూడదు. దాన్ని ఆ మ్యాటర్ అట్టుకెళ్ళి దేవుడి పాదాల దగ్గర పెట్టి ఆ విషయాన్ని దేవుడికి అప్పగించుకుంటే పగ తీర్చుట ఎవరి పని? నా పని.
నేను పగ తీర్చుకుంటాను, నేను నీకు చేసిన చెడుకు నేను ప్రతీకారం చేస్తాను అంటున్నాడు. కాబట్టి కలహాలు ఒకవేళ ఏ కారణం చేతైనా మనం ఎవరితోనైనా కలహాలు పడుతూ ఉంటే అదే పాపము. మత్సరం, అసూయ, కుళ్ళు బుద్ధి, అది కూడా ఏంటి? పాపము. అసూయ ఎంతో పాపము. ఆ అసూయను బట్టే సౌలు అంత గొప్పవాడు ఏమైపోయాడు, చివరికి దేవుని శిక్ష అనుభవించవలసి వచ్చింది. కాబట్టి ఏ విధంగానూ కూడా అటువంటి అసూయ, మత్సరం, కుళ్ళుబోద్దనం మనలో ఉండడానికి వీలు లేదు. వెలుగు సంబంధుల వలె మర్యాదగా మనము నడుచుకోవాలి. మనం వెలుగు సంబంధులం కాబట్టి, మనమే వెలుగై ఉన్నాం కాబట్టి, క్రైస్తవులం కాబట్టి, చీకటిలో మనం వెలిగించబడిన వారంగా ఉన్నాం కాబట్టి, చీకటిలో ఉన్న వారికి వెలుగు ఇవ్వవలసిన వారుగా ఉన్నాం కాబట్టి మనం ఏమవ్వాలి? వెలుగు సంబంధుల వలె మనం ప్రవర్తించాలి తప్ప చీకటి సంబంధుల్లాగా, పాపుల్లాగా పాపాలు చేయకూడదు. చేస్తే దాని ప్రతిఫలాన్ని అనుభవించవలసిందే ఎవరైనా సరే. కాబట్టి మనము ఆ పాపాలు ఏవి కూడా చేయడానికి వీలు లేదంటున్నాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. సామెతలు 21. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము జ్ఞానము లేనివారు. ఎవరైతే మద్యాన్ని సేవిస్తూ ఉంటారో వారు జ్ఞానము లేనివారు. వారిలో వాక్యము లేదు, వారిలో ఆత్మ లేదు, వారిలో భయము లేదు. ఎవరైతే మద్యాన్ని సేవిస్తూ ఉంటారో వారు జ్ఞానము లేని పాపులు. ఖచ్చితంగా మద్యముతో మత్తులై ఉన్నవారు అజ్ఞానులు. వారు ఖచ్చితంగా దాని శిక్షను అనుభవించవలసిందే. దాని శిక్షణ ఇవ్వవలసిందే, అనుభవించవలసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం మద్యము సేవించడం, లేదంటే మత్తు పదార్థాలు సేవించడం ఎట్టి పరిస్థితుల్లోనూ మనము చేయడానికి వీలు లేదు. ఫ్రెండ్స్ ఎంత ప్రేరేపించినా, చుట్టాలు ఎంత ప్రేరేపించినా, బంధువులు ఎంత ప్రేరేపించినా, లేదంటే ఎవరెవరెవరో ఏ మనుషులు వచ్చి నిన్ను ప్రేరేపించినా, మద్యం సేవించమని, మత్తు పదార్థాలు తీసుకోమని ఏ మనుషులు ప్రేరేపించినా మనం వినడానికి వీల్లేదు, లోబడ్డానికి వీల్లేదు. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు బలవంతం చేశారు, వీళ్ళ బలవంతం చేశారు, ఒక్కసారి లేదంటే ఇలాగ రకరకాలుగా ఏ కారణాలు చెప్పినా దేవుడు ఒప్పుకోడు. మనం ఖచ్చితంగా మత్తు పదార్థాలతో, మత్తు పానీయాలతో మత్తులమైపోతే పాపులమైపోతున్నాం. పాపానికి వచ్చు జీతము మరణము. ఖచ్చితంగా మనం పొందుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవడైనను దేవుని ఆలయముగా ఉన్న శరీరాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తారు. క్రైస్తవులందరూ కూడా ఎవరట? దేవుని ఆలయాలు. క్రైస్తవుల శరీరాలు ఏంటి? దేవుని ఆలయాలు. క్రైస్తవుల శరీరాల్లో ఎవరు నివసిస్తున్నారు? దేవుని ఆత్మ నివసించుచున్నాడు. కాబట్టి మన శరీరం లోపల దేవుని ఆత్మ నివసించుచున్నాడు. కాబట్టి మనం దేవునికి ఏమయ్యాం? ఆలయాలుగా ఉన్నాము. దేవుని ఆలయం ఎలాంటిది? ఎలా ఉండాలి? పరిశుద్ధమైనది. భూమి మీద దేవునికి ఆలయాలుగా కట్టబడిన ఆలయాలు ఎలాగ ఉంచుతారు? ఎంతో పరిశుద్ధంగా ఉంచుతారు. ఎందుకు? అది దేవుని
ఆలయం. ఇప్పుడు నీ శరీరమే దేవుని ఆలయం, మన దేహాలే దేవుని ఆలయాలు. కాబట్టి మన దేవుని ఆలయాలుగా ఉన్నామన్న సంగతి మనం మర్చిపోయి మన ఆలయంతో పాపం చేస్తే, మన ఆలయమైన ఈ శరీరంతో మనం పాపం చేస్తే దేవుడు వానిని పాడు చేయును. ఎవడైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో వానిని దేవుడు పాడు చేస్తాడు. దేవుడు వారిని పాడు చేయడం అనేది ఏంటి? ఒక శిక్ష. ఏంటంటే దేవుడు వానిని పాడు చేయడం అనేది ఏంటి? ఒక శిక్ష. ఆ శిక్ష, వాడిని పాడు చేయడం అనే శిక్ష వాడికి ఎందుకు విధించాడు? వాడు దేవుని ఆలయమైనటువంటి తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు, పాడు చేసుకుంటున్నాడు. కాబట్టి దేవుడు వాడి శరీరాన్ని పాడు చేస్తాడు. కాబట్టి అది ఒక శిక్ష. శిక్ష అక్కడ కనబడుతుంది. అంటే ఆ దేవుని ఆలయాన్ని పాడు చేయడం అనే పని ఏంటి? పాపము. దేవుని ఆలయాన్ని పాడు చేసుకోవడం అనే పని ఏంటి? పాపము. కాబట్టి మనము ఈ దేహంతో ఉన్న కాలం అంతా కూడా ఈ దేహాన్ని దేవుడికి ఎలాగ అర్పించాలని ఉంది? సజీవయాగముగా ఈ దేహాన్ని దేవుడికి అర్పించాలి. సజీవయాగంగా ఈ దేహాన్ని దేవుడికి సమర్పించుకోవాలి తప్ప ఈ శరీరంతో మనం పాపాలు చేయడానికి వీల్లేదు. ఒక చోట రాయబడి ఉంటుంది, మీ అవయవాలు నీతికి సాధనాలుగా ఉండాలి తప్ప పాపానికి సాధనాలుగా ఉండకూడదు. మీ అవయవాలతో మీరు పాపం చేయకూడదు. కళ్ళైనా, ముక్కైనా, నోరైనా, చెవులైనా, ఏ చేతులైనా, కాళ్ళైనా, ఏదైనా సరే నీ శరీర అవయవాలతో ఏ పాపము జరగకూడదు. నీ శరీరంతో ఏ పాపము జరగకూడదు. ఎందుకంటే ఈ శరీరం దేవుని ఆలయముగా ఉన్నది. ఈ లోపల ఉన్న అవయవాలన్నీ దేవుని ఆలయంలో దేవుని యొక్క పరిశుద్ధ ఉపకరణాలుగా ఉన్నాయి కదండి. ఆలయాల్లో ఎన్నో సామాన్లు ఉంటాయి. ఇప్పుడు మన శరీరం లోపల ఉన్న అవయవాలన్నీ కూడా ఆ మందిరం లోపల ఉన్న ఉపకరణాలలాగా ఉన్నాయన్నమాట. అవన్నీ పరిశుద్ధమైనవి. చూడండి, ఆనాడు ఆలయంలో పెట్టిన వాటి అన్నింటినీ కూడా రక్త ప్రోక్షణ చేసి ఏం చేశాడు? ప్రతి దాన్ని కూడా ప్రోక్షించి ఏం చేశాడు? పరిశుద్ధపరచడం జరిగింది. అది దేవునికి ప్రతిష్ఠించబడడం జరిగింది. ఆ ఉపకరణం పరిశుద్ధమైనది అయిపోయింది. కాబట్టి మన శరీరం ఒక ఆలయం. మన శరీరం లోపల ఉన్న అవయవాలన్నీ కూడా దేవుని యొక్క ఉపకరణాలుగా ఉన్నాయి. వాటితో ఖచ్చితంగా దేవునికి అంగీకారమైన పనులే జరగాలి తప్ప అంగీకారం కాని పనులు జరిగితే ఖచ్చితంగా అది పాపం అయిపోద్ది. ధూపవేదిక పరిశుద్ధమైనదిగా ఉంది, ధూపద్రవ్యం పరిశుద్ధమైనదిగా ఉంది, ధూపవేదిక మీద వాడే నిప్పులు కూడా పరిశుద్ధమైనవిగా ఉన్నాయి. ఆ పరిశుద్ధమైన ధూపవేదిక మీద పరిశుద్ధమైన నిప్పుల్ని పెట్టి ఆ పరిశుద్ధమైన నిప్పుల మీద పరిశుద్ధమైన ధూపద్రవ్యాన్ని వేసి దేవుడికి ధూపము వెయ్యాలి. కానీ యాజకుడిగా ఉన్నవాడు హడావిడిగా ఆ పరిశుద్ధమైన ధూపవేదిక మీద పరిశుద్ధమైన నిప్పులు కాకుండా వేరే నిప్పులు తీసుకొచ్చి అందుమీద ఆ నిప్పులు మీద ఆ ధూపవేదిక మీద వేరే నిప్పులు తీసుకొచ్చి పెట్టేసి దాని మీద ధూపద్రవ్యం వేసేసాడు. వేస్తే అదేమైంది? పాపమైపోయింది. ఆ యొక్క సేవకుడు అహరోను కొడుకు చేసిన పని ఏమైపోయింది? పాపమైపోయింది. యాజకుడుగా ఉన్న యాజకుడు చేసిన పని ఏమైపోయింది? పాపమైపోయింది. పాపానికి శిక్ష ఆ క్షణమే, ఆ లోపలే అతడు పడి చచ్చిపోయాడు అని రాయబడి. అతడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. యాజకుడని కూడా చూడలేదు దేవుడు. యాజకుడని కూడా చూడలేదు. ఏం చేశాడు? మరణాన్ని పంపించి అతన్ని శిక్షించాడు. కాబట్టి మనము ఒక ఆలయంగా ఉన్నాం. మన లోపల ఉన్న ఉపకరణాలు, మన లోపల ఉన్న అవయవాలన్నీ కూడా పరిశుద్ధమైనవిగా, ప్రతిష్ఠితమైనవిగా ఉన్నాయి. వాటి చేత పాపం జరగకూడదు. వాటి చేత ఏం జరగకూడదు? పాపం జరగకూడదు. నోటితో పాపం జరిగిందా? కళ్ళతో పాపం జరిగిందా? చేతులతో పాపం జరిగిందా? హృదయంతో పాపం జరిగిందా? మనస్సుతో పాపం జరిగిందా? దేంతో పాపం జరిగినా మన దేహం అనబడిన ఆలయాన్ని మనం పాడు చేసినట్లు లెక్క. మనం దేహము అనబడిన ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఖచ్చితంగా వానిని పాడు చేయును. ఏమనుంది? మళ్ళీ ఒకసారి చదవండి అక్కడ.
మీలో నివసించుచున్నాడనియు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఖచ్చితంగా మన దేహాన్ని మనం పాడు చేసుకుంటే దేవుడు మనల్ని పాడు చేస్తాడు. ఖచ్చితంగా మన జీవితాన్ని పాడు చేస్తాడు. ఖచ్చితంగా మన కుటుంబాన్ని పాడు చేస్తాడు. ఖచ్చితంగా మన దేహాన్ని పాడు చేస్తాడు. ఖచ్చితంగా మన ఆర్థిక పరిస్థితిని పాడు చేస్తాడు. ఖచ్చితంగా మన జీవనోపాధిని పాడు చేస్తాడు. ఏది పాడు చేస్తాడో చెప్పలేము. దేవుడి ఆలయాన్ని ఎవడైతే పాడు చేసుకుంటాడో వాడిని దేవుడు ఏ రూపంగా పాడు చేస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా వాడిని దేవుడు పాడు చేయడం మాత్రం జరుగుతుంది. ఎందుకంటే అది దేవుని దృష్టికి పాపముగా కనబడింది కాబట్టి, అది దేవుని దృష్టికి పాపంగా ఎంచబడింది కాబట్టి ఖచ్చితంగా దేవుడు వానిని ఏం చేస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మన దేహాన్ని మనం నీతికి సాధనాలుగా వాడాలి. పరిశుద్ధమైనటువంటి దేహాలుగానే మన దేహాలు ఉంచుకోవాలి, కానీ అపవిత్రపరచుకోవడానికి వీల్లేదు. ఏ రూపంగానూ కూడా మన దేహంతో మనం పాపం చేయడానికి వీల్లేదు. ఏ రూపంగా మనం పాపం చేసినా దాని జీతాన్ని అనుభవించక తప్పదు. దేవుడు ఆలయాన్ని పాడు చేసుకుంటారు, దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుడు వాడిని పాడు చేసిన తర్వాత దేవుడా నన్ను స్వస్థపరచు, దేవుడా నన్ను విడిపించు, దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను రక్షించు, దేవుడా నన్ను ఈ శోధన నుంచి కాపాడు, ఈ శ్రమ నుంచి కాపాడు, ఈ కష్టం నుంచి కాపాడు, ఈ రోగం నుంచి కాపాడు అని మొరపెడతా ఉంటారు. కానీ ప్రయోజనం ఏంటి? నువ్వు దేవుని ఆలయంగా ఉండి నీ ఆలయాన్ని పాడు చేసుకున్నావు కాబట్టి దేవుడే నిన్ను పాడు చేశాడు. ఆ దేవుడే నిన్ను పాడు చేశాడు అన్న సంగతి తెలియక దేవుడా కాపాడంటే ఆయన నవ్వుకుంటాడు. దేవుడా రక్షించంటే ఆయన అపహాస్యం చేస్తాడు. దేవుడా విడిపించంటే ఆయన నిన్ను పాడు చేసిందే నేను, నీకు ఆ శోధన కలగజేసిందే నేను, నీకు ఆ రోగం పెట్టిందే నేను, నీకు ఆ జబ్బు పెట్టిందే నేను, నీకు ఆ ఆకలి బాధలు పెట్టిందే నేను, నీకు ఆ అప్పుల బాధలు పెట్టిందే నేను, నిన్ను పాడు చేసిందే నేను. నీ పాపాలను బట్టి మళ్ళా నన్ను కాపాడు, రక్షించు అంటే ఆయన చాలా అపహాస్యం చేస్తాడనమాట, చాలా నవ్వుకుంటాడనమాట. వెర్రివాడా, జరుగుతున్నది ఏంటో కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ దేహంతో ఏది జరగడానికి వీల్లేదు. ఈ దేహంతో ఏ అపవిత్ర కార్యము జరగడానికి వీల్లేదు. ఒకవేళ జరిగితే మనం ఏమవుతాం? చాలా ఘోరంగా. చూడండి ఒకసారి 5వ అధ్యాయం, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ వచనం చదవండి. 5 మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. ఇట్టి జారత్వము అన్యజనులలో కూడా జరగదే. అలాంటి భయంకరమైన పాపము సంఘంగా ఉండి, పరిశుద్ధులుగా ఉండి, దేవుని ఆలయంగా ఉండి మీలో ఒకడు ద్వారా ఈ పాపం జరిగింది. ఏంటి? మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు అంట. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వాడు ఏం చేశాడు? తన దేహం అనే ఆలయంతో ఏం చేశాడు? ఒక పాపం చేశాడు. ఒక స్త్రీతో ఆ విధంగా ఆ శారీరకమైనటువంటి బంధాన్ని కలిగి ఉండి, అది కూడా తన తండ్రికి భార్య, లేదంటే తన తండ్రికి భార్య ఏమవుతుంది వరుసకి? అది 2వ భార్య అవ్వచ్చు, 3వ భార్య అవ్వచ్చు, ఉపపత్ని అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఏమవుతారు వరుసకి? తల్లి అవుతుంది కదండి. అటువంటి మనిషితో జారత్వం చేశాడు. అటువంటిది అన్యజనుల్లో కూడా జరగదే. అన్యజనులు కూడా ఇలాంటి పాపం చేయరే. క్రైస్తవులు అయ్యుండి సంఘం అయ్యుండి మీలో ఒకడు ఈ పాపము చేశాడు అని రాయబడింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేహం అనే ఆలయంతో ఏం జరగకూడదు? పాపము జరగడానికి వీల్లేదు. 11వ వచనం చదవండి. అందులోనే 11
సహోదరుడు అనబడినవాడు అంటే క్రైస్తవుడు అనబడినవాడు ఎవడైనా సరే జారుడు అంటే జారత్వము చేసేవాడిగా ఉండకూడదు. లోబిగా అంటే ధనాపేక్ష కలిగిన వాడిగా ఉండకూడదు. విగ్రహారాధికుడిగా విగ్రహాలను ప్రతిమలను పూజించేవాడిగా ఉండకూడదు. తిట్టుబోతూ మనుషులను తిట్టుతున్నటువంటి వారిగా తిట్టేవారిగా ఉండకూడదు. మనుషులను తిట్టడం అనేది కూడా తిట్టుబోతుతనం కూడా ఏంటి? పాపము. మనుషుల్ని దూషించడం, మనుషుల్ని తిట్టడం అదేంటి? పాపము. నువ్వు కోపంతో తిట్టావో, ఆవేశంతో తిట్టావో, తట్టుకోలేక తిట్టావో, ఓర్చుకోలేక తిట్టావో, ఏదైతే ఏ కారణం చేత తిట్టావో దేవుడికి అనవసరం. తిట్టావా లేదా? దేవుడి స్వరూపంలో ఉన్నవాడిని, దేవుడి పోలికలో ఉన్నవాడిని నువ్వు తిట్టావు, ఆ నోటితోనే ప్రార్థన చేస్తావు, ఆ నోటితోనే తిట్టావు, ఆ నోటితోనే ఆశీర్వాద మాటలు పలుకుతావు, ఆ నోటితోనే శాపవచనాలు పలుకుతావు. కాబట్టి ఆ నోటితో తిట్టావు కాబట్టి తిట్టిబోతులుగా దేవుడి దృష్టికి కనబడ్డావు. తిట్టిబోతుగా ఉన్నవాడు ఆ పని చేయడం ఏంటి? పాపము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తిట్టడం, దూషించడం ఇవన్నీ కూడా దేవునికి ఏంటి? పాపాలు. ఈ పనులన్నీ మనం చేయకూడదు. ఏం జరిగినా సరే ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. దేవుడి చేతుల్లో పెట్టాడు, దేవుడికి అప్పగించుకోవడం. ప్రభువా, ఈ విషయంలో నేను నిరపరాధినో కాదో నీకు తెలుసు, ఈ విషయంలో నేను ఏ దోషం చేశానో, తప్పు చేశానో, చేయలేదో నీకు తెలుసు, కానీ అనవసరంగా ఈ విధంగా నన్ను ఇచ్చేశారు కాబట్టి దేవుడు చూసుకుంటాడు. చూడండి, దావీదుకి చెడు చేసినప్పుడల్లా, శత్రువులు చెడు చేసిన తాళి తలపెట్టినప్పుడల్లా ఆ శత్రువులతో యుద్ధం చేయలేదు. దేవుడి దగ్గర ప్రార్థన చేసేవాడు. ఏ తప్పు లేకపోయినా నిర్నిమిత్తముగా నన్ను పట్టుకోవడానికి వలవడ్డారు. ఏ పాపం నేను ప్రేమిస్తే నా ప్రేమకు బదులుగా వాళ్ళు నాకు కీడు తలపెట్టారు. ఇందాకే చదివాం. నేనైతే వారిని ప్రేమించి వాళ్ళకి మేలు చేస్తే వారైతే నాకు కీడు తలపెట్టారు. నిర్నిమిత్తముగా నన్ను పట్టుకోవాలి, నిర్నిమిత్తముగా నన్ను చంపాలని, ఏ తప్పు ఏ నేరము నేను చెయ్యకపోయినా నన్ను ఉత్తినే చంపాలని ప్రయత్నము చేస్తున్నారు. దేవా, నీకు తెలిసిన ఆయన నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను విడిపించంటే దేవుడు అతన్ని కాపాడడం జరిగేది. అతని మీదకు వచ్చిన వారిని దేవుడు శిక్షించడం జరిగేది. కాబట్టి ఎవరు మన మీదకి లేచినా మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి తప్ప వారు మన మీదకి లేచినట్లు మనం కూడా వారి మీదకి లేకూడదు. వారు మనల్ని తిడితే తిరిగి మనం వాళ్ళని తిట్టకూడదు. వారు మనల్ని దూషిస్తే తిరిగి మనం వాళ్ళని దూషించకూడదు. దూషణకు ప్రతి దూషణ ఎవరికి చెయ్యొద్దు. కీడికి ప్రతి కీడు ఎవరికి చెయ్యొద్దు. హానికి ప్రతి హాని ఎవరికి చెయ్యొద్దు. ఎవరికి ఏం చెప్పుకోవాలి? ప్రార్థన చేయాలి, దేవుడి దగ్గర చెప్పుకోవాలి, దేవుడి దగ్గర వేడుకోవాలి. దేవుడా, ఇదిగో ప్రభువా ఇలాగా జరుగుతుందంటే దేవుడే రంగంలోకి దిగుతాడు. దేవుడే అప్పుడు నీకు కీడు చేసిన వారిని, నీకు హాని చేసిన వారిని, నీకు చెడు చేసిన వారిని, నిర్నిమిత్తంగా నిన్ను దూషించిన వారిని, లేదంటే ఏదైతే వాళ్ళ సంగతి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. పగ తీర్చుట ఆయన పని, మన పని కాదు. కాబట్టి అక్కడ ఏంటి? తిట్టుబోతులుగా ఉండద్దు, అది పాపం. ఏంటండి? త్రాగుబోతులుగా ఉండద్దు, అది పాపం. త్రాగుబోతులు ఇందాక చెప్పుకున్నాం. త్రాగుబోతులుగా ఉండడం, మద్యం సేవించడం అది పాపం. దోచుకునివారు, దొంగలు, దోచుకునివారు. ఏ మనిషిదైనా దొంగతనంగా దోచుకున్నావా అది పాపం. లేదంటే అక్రమంగా దోచుకున్నావా, అన్యాయంగా దోచుకున్నావా, బలవంతంగా దోచుకున్నావా, దుర్మార్గంగా దోచుకున్నావా, అది పాపము. అదేంటి? పాపము. దాని జీతాన్ని అనుభవించవలసిందే. అది ఏదైనా సరే, నువ్వు దోచుకున్నది, నువ్వు సంపాదించుకున్నది, నువ్వు పొందుకున్నది, అది ఏదైనా సరే అది పాపము. నీది కానిదేది నువ్వు ఆశించడానికి వీల్లేదు. నీ పొరుగువానిది ఏది కూడా ఆశించడానికి వీల్లేదు. మనకి దేవుడు ఇస్తే మనం పొందుకోవాలి తప్ప దేవుడు ఇవ్వకుండా మనం మనుషుల దగ్గర, మనుషులను మోసం చేసి, మనుషుల దగ్గర దొంగతనంగా, మనుషుల దగ్గర అన్యాయంగా, మనుషుల దగ్గర బలవంతంగా ఒకవేళ మనం ఏదైనా దోచుకుంటే మనం దేవుడి దృష్టికి ఏమవుతాం? పాపులం అవుతాం.
అది ఆస్తి అవ్వచ్చు, ఐశ్వర్యం అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, లేదంటే ఏ వస్తువైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది అన్యాయంగా దోచుకున్నావా, నీది కాదది, నీకు సంబంధించింది కాదు, నీకు దాని మీద హక్కు లేదు. కానీ అది దాని మీద హక్కు ఇతరులకు ఉంది, దాని మీద హక్కు వేరే వారిది, కానీ నువ్వు దాన్ని దోచుకున్నావు. కాబట్టి అది ఏంటి? పాపము. అదేంటి? పాపము. దోచుకునేవారుగా కానీ అయ్యి ఉన్న ఎడల అటువంటి వారితో సాంగత్యము చెయ్యొద్దు. అటువంటి పనులు మీరు చెయ్యొద్దు. అటువంటి పనులు ఎవరు చేస్తున్నారో వారితో సాంగత్యం, స్నేహం కలిగి ఉండద్దు. వారితో భుజించవద్దు, వారితో కలిసి భోజనం కూడా చెయ్యొద్దు అంటున్నాడు అక్కడ. వ్రాయుచున్నాను. కాబట్టి లేఖనాల్లో మనకి కనబడుతున్నాయి ఈ పనులన్నీ ఏంటి? పాపములు. ఈ పనులన్నీ ఏంటి? పాపములు. పాపానికి జీతము. ఖచ్చితంగా నువ్వు వద్దనుకున్నా ఆ జీతం నీ అకౌంట్లోకి వచ్చి పడిపోతుంది. ఆ జీతం ఖచ్చితంగా మనం అనుభవించాలి. 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం, ముగించుకుందాం. 6, 9, 10. అన్యాయస్తులు. న్యాయము లేదు, అన్యాయం ఉంది ప్రవర్తనలో. న్యాయం లేదు, అన్యాయం ఉంది మాటల్లో. న్యాయం లేదు, అన్యాయం ఉంది క్రియల్లో. వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ఎందుకంటే అది పాపము. కాబట్టి వారి అన్యాయమైన విధానాన్ని బట్టి పాపులుగా ఎంచి పరలోకంలో దేవుడు చేర్చుకోడట. జారులైనను, జారత్వం చేసేవారైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుషులతో కలిసి పురుషులు సంయోగం చేసే అలవాటు కలిగిన పురుష సంయోగులైనను, దొంగలైనను, ద్రోహులు. ఏంటండి? లోబులు అంటే ధనాపేక్ష కలిగిన వారైనను, త్రాగుబోతులైనను, దోషకులు, ఎదుటివారిని మనుషులను దూషించే వారైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఎందుకు వారు దేవుని రాజ్యానికి వారసులు ఎవరట? అవన్నీ ఏంటి? దేవుని దృష్టికి పాపాలు. కాబట్టి అక్కడ రాయబడిన పనులన్నీ పాపాలు. కాబట్టి ఆ పనులు ఎవరు చేస్తే వారు దేవుడి దృష్టికి పాపులు. కాబట్టి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. దేవుని రాజ్యంలో ప్రవేశించకపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి పోతారు. అంటే ఆ పనులన్నీ ఏంటి? పాపములు. అక్కడ రాయబడిన పనులన్నీ ఏంటి? పాపములు. కాబట్టి దేవుడు ఆ పాపాలను బట్టి పరలోకానికి తీసుకెళ్లకుండా వారిని ఎక్కడ పంపించేస్తాడట? నరకానికి పంపించేస్తాడంట. కాబట్టి మనము క్రైస్తవులుగా ఉండి అన్యాయస్తులుగా కానీ, జారులుగా కానీ, వ్యభిచారులుగా కానీ, దోచుకునేవారుగా కానీ ఉండడానికి వీల్లేదు. మనం క్రైస్తవులుగా ఉండి తిట్టిబోతులుగా కానీ, త్రాగుబోతులుగా కానీ ఉండడానికి వీల్లేదు. మనం క్రైస్తవులుగా ఉండి అహంకారులుగా కానీ, గర్విష్ఠులుగా కానీ ఉండడానికి వీల్లేదు. మనం క్రైస్తవులుగా ఉండి విగ్రహారాధకులుగా కానీ, వ్యభిచారులుగా కానీ ఉండడానికి వీల్లేదు. మనం క్రైస్తవులుగా ఉండి ధనాపేక్ష కలిగిన వారిగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే అవన్నీ పాపాలుగా కనబడుతున్నాయి. ఆ పాపాలకు శిక్ష ఏది రావాలో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎంతటి వాడికైనా. ఆ తర్వాత మనము ఏ మాత్రము కూడా ఏమీ అవ్వలేము, దాని నుంచి బయటపడలేము అన్నమాట. దేవుడి దగ్గర నుంచి శిక్ష వచ్చిందంటే మళ్ళీ ఆ శిక్ష దేవుడు తొలగిస్తే బయటపడాలి తప్ప దేవుడు తొలగించకపోతే వాడు ఆ శిక్షలో నుంచి బయటపడే అవకాశము లేదు, మనకు తెలుసు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ పాపాలు. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్న ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో రాయబడ్డాయి. ఇవన్నీ ఏంటి? పాపాలు అన్నమాట. క్రైస్తవులమైన మనము ఆ పాపాలు మనలో ఉండకుండా చూసుకోవాలి. క్రైస్తవులమైన మనము ఏ పనులు పాపాలని చెప్పబడిందో ఆ పాపాలు జోలికి వెళ్లకుండా, ఆ పాపాలు లేకుండా మనల్ని మనం భద్రం చేసుకుంటూ, మనల్ని మనం కట్టడి చేసుకుంటూ, మనల్ని మనం జాగ్రత్తగా జీవించడమే
దేవుని దృష్టికి నిజమైన భక్తి. దేవుని దృష్టికి నిజమైన భక్తి అదే. ఇక్కడ రాయబడిన పాపాలు ఏవి కూడా చేయకుండా పరిశుద్ధంగా మనం ఉంటున్నామా, అదే భక్తి. వాడే భక్తిపరుడు, ఆమె భక్తిపరురాలు. ఇంకా మనిషికి మించిన భక్తుడు ఇంకొకడు ఎవడో లేడు. పొలోమని గంటలు ప్రార్థనలు చేసేసి, పొలోమని వారాలకు వారాలు ఉపవాసాలు చేసేసి, మనం పొలోమని ఎన్ను చేసేసినా ఇటువంటి పనులు మనలో ఉంటే మనం పాపులమే. ఇంకా ఆ ప్రార్థనలు, ఆ ఉపవాసాలు, ఆ కానుకలు ఏవి అంగీకరించబడవు, ఏవి అంగీకరించబడవు. అందుకని నేను చెప్తాను, ఖచ్చితంగా మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి ఇష్టం లేని పనులేవి మనం చేయకుండా మనం జీవించడం అనే దాని మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. మనం క్రైస్తవులు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ దేని మీద పెట్టాలి? దేవునికి ఇష్టము లేని పనులేవి చేయకుండా జీవించడం అనే విషయం మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అలాగ నువ్వు ఏ పాపము లేకుండా వాక్య ప్రకారంగా నిర్దోషిగా, నిరపరాధిగా, నిష్కళంకమైన జీవితం కలిగి జీవిస్తూ అప్పుడు చేయి ప్రార్థన. ఆ ప్రార్థన ధూపం వలె వెళ్ళిపోతుంది దేవుడికి. అప్పుడు చదువు వాక్యం, ఆ వాక్యం వెలుగులో నీ జీవితం ప్రకాశిస్తుంది. అప్పుడు ఇవి కానుక, ఆ కానుక అంగీకరించబడతాది. అప్పుడు ఇవి దశంభాగం, ఆ దశంభాగానికి రావాల్సిన ప్రతిఫలం నీకు వస్తుంది. అప్పుడు మందిరంలో నువ్వు పాటలు పాడు, దేవుడు మహిమ పొందుతాడు. అప్పుడు నువ్వు మందిరంలో పరిచర్య చెయ్యి, దేవుడు నీకు దాన్ని బట్టి ఆశీర్వాదం ఇస్తాడు. ఈనాడు ప్రార్థనలు చేయడం, కానుకలు ఇవ్వడం, పాటలు పాడడం ఇవన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కానీ ఏ పాపము లేకుండా నిరపరాధులుగా, నిర్దోషులుగా, ఈ చెప్పబడిన పాపాలు ఏవి చేయకుండా బ్రతకడం మాత్రం అందరికీ సాధ్యం అవటం లేదు. అందుకనే ఈ పనులు, ఇలాంటి పనులన్నీ మనలో ఉండడం వల్ల ప్రార్థనలు గాలిలో కలిసిపోతున్నాయి, కానుకలు గాలిలో కలిసిపోతున్నాయి, దశంభాగాలు గాలిలో కలిసిపోతున్నాయి, పాటల గాలిలో కలిసిపోతున్నాయి. వేటికి ప్రతిఫలం మనము చూడటం లేదు. వీటికి ప్రతిఫలాన్ని చూడటం లేదు. వీటి ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతున్నాం. ఇంకా పొందుకోకపోగా బోల్డ్ అని శిక్షలు, ఎప్పటికప్పుడే శిక్షలు, ఎప్పటికప్పుడే రోగాలు, ఎప్పటికప్పుడే జబ్బులు, ఎప్పటికప్పుడే తెగుళ్ళు, ఎప్పటికప్పుడే ఎన్నో సమస్యలు, శోధనలు, కష్టాలు, బాధలు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ దేహాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. అందుకని ఈ దేహాన్ని దేవుడు పాడు చేస్తున్నాడు. అందుకే వస్తున్నాయి రోగాలు, అందుకే వస్తున్నాయి జబ్బులు, అందుకే వస్తున్నాయి తెగుళ్ళు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా జాగ్రత్తగా మనము రాయబడినటువంటి విషయాలన్నీ మన హృదయంలో ఉండాలి. ఇవన్నీ పాపాలని మనకు జ్ఞానము కలిగి ఉండాలి. ఇవన్నీ పాపాలు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఆ పాపాల జోలికి మనము వెళ్ళకూడదు. ఆ పాపాల జోలికి ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. ఆ పాపాల జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఆ పాపాలు మనలో ఉండడం అనేది కరెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.